బ్రిటన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గాంధీలు గాడిదలంటూ విమర్శలు చేశారు. అయితే జడ్చర్లలోని కావేరమ్మపేటకు చెందిన 120 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తుందని, అయితే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న రాష్ట్రంలో ఎందుకు ఈ పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక సందర్భంగా బీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనట్టు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గాంధీలు గాడిదలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలోని కావేరమ్మపేటకు చెందిన 120 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, ఈ రోజు జడ్చర్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి వర్యులు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కావేరమ్మపేటకు చెందిన 120 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పంచే కార్యక్రమంలో పట్టాలిచ్చే కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, ఏదైతే 6 సూత్రాల పథకం కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెచ్చిందో అది పూర్తిగా ప్రజలను మోసం చేయడమేనంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంలోనే అక్కడి గాంధీలు ఇక్కడి గాడిదలు కలిసి ఇటువంటి పథకాలకు ప్రజలను మోసం చేసేందుకు ప్రజలు తిరుగుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీ గాంధీలు ఇక్కడి గాడిదలు అని అనడం సంచలనం అయితే రేగింది. అయితే కాంగ్రెస్ నాయకులపై పరోక్షంగా విమర్శిస్తూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని మనం చెప్పొచ్చు. అయితే గతంలో కూడా లక్ష్మారెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్తేం కాదు. పలు సందర్భాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కార్యకర్తలతో తర్వాత ఇల్లు తిరుగుతూ ప్రజలతో డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పథకాలు, తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమంటూ ఒకసారి, మరోసారి ఐటీ పార్క్ ఏదైతే ఇనాగ్రేషన్ లో భాగంగా ఒక 2 రోజుల పాటు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పథకాలు ఆపేయాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కేవలం ఇది ఒత్తిడికి లోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. అయితే లక్ష్మారెడ్డి ఇటువంటి వ్యాఖ్యల పట్ల కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. వారు రైట్, 2 పాయింట్లు ఇక్కడ మనం గమనించాలి ప్రదీప్. ఒకటి, డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వను ఓటు వేయకుండా బీఆర్ఎస్ అనేది. రెండోది, ఇంకోటి గాంధీలు ఢిల్లీ గాడిదలు ఇక్కడ గాంధీలు ఇక్కడ గాడిదలు అన్నారు. సో ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వాళ్ళు అసలు స్పందించారా లేదా? అయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ దీని మీద వ్యాఖ్యానించైతే పలు సందర్భాల్లో రెండో స్థాయి నాయకులు అయితే తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మారెడ్డిపై వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రెస్ మీట్ లో దీనికి తప్పకుండా సమాధానం చెప్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్. నువ్వు జాతీయ నాయకురాలు, 4 రాష్ట్రాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నువ్వు నిజంగా నీకు మరి దేశ ప్రజలు అందరూ సమానంగా అయితే 350 ఇస్తున్నారు, ఒక రాష్ట్రంలో 750 ఇస్తున్నారు. మొన్ననే గెలిచిన కర్ణాటకలో 1000 రూపాయలు ఇస్తున్నారు. నువ్వు ఆడ 4,000 ఇచ్చి తెలంగాణ 4,000 ఇస్తా అంటే వాడు నమ్ముతాడు. ఆడ 1000 రూపాయలు శాతం అయితే లేదు, 4,000 ఇస్తా అంటే వాడు నమ్ముతాడా? నువ్వు జాతీయ నాయకురాలు, అందరూ ఒకలాగా ఉండాలి కదా. మరి అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు ఏదైనా చెప్తే నమ్ముతారు, ఓట్లేస్తారు.